భారత రాజ్యాంగం దేశాన్ని లౌకిక ప్రజాస్వామ్య విలువల వైపు నడిపిస్తుందని ప్రభుత్వాలు రాజ్యాంగాన్ని అత్యంత గౌరవంతో చూస్తాయన్నారు మంత్రి ఆనం. ఇటీవల కొందరి వ్యాఖ్యలు రాజ్యాంగ స్ఫూర్తికి విరుద్ధంగా ఉన్నాయన్నారు. రాజ్యాంగాన్ని వక్రీకరించి వ్యాఖ్యానించడం ప్రజల మనోభావాలను దెబ్బతీసేలా మాట్లాడడం సరికాదన్నారు మంత్రి ఆనం. భారతదేశాన్ని ముందుకు నడిపిస్తూ ఉంది. మనకు ఒక దేశానికి ఒక రాజ్యాంగం, ఒక పవిత్ర గ్రంథంగా భావించేటువంటి మన ప్రభుత్వాలు, మన సమాజం, అందులో అనేక మతాలు ఉన్నాయి, అనేక వర్గాలు, వర్ణాలు, కులాలు ఇన్ని కలగలిపినటువంటి రాజ్యాంగం బహుశా భారతదేశానికి ఈ ప్రపంచంలోనే ఒక అత్యున్నతమైనటువంటి స్థానం ఉంది. దురదృష్టం, ఇటీవల కొంతమంది దాన్ని పెడర్దాలు తీసే విధంగా, దానికి రకరకాలైనటువంటి భావాలను, భాషలను కలిపి ప్రజల యొక్క మనోభావాలు దెబ్బతినే విధంగా, మరి ముఖ్యంగా భారతీయులుగా ఉండి హిందువులుగా ఉన్నటువంటి వారి యొక్క మనోభావాలు దెబ్బతినే విధంగా ఇవాళ వ్యాఖ్యలు చేయడం అనేటువంటిది చాలా బాధాకరం. ఎవరో ఒకరు వ్యాఖ్యలు చేశారు కదా, అంతటితో దాన్ని వదిలేద్దాం అనుకుంటే మరింత బాధాకరమైంది ఏంటంటే, ప్రజాస్వామ్య వ్యవస్థను కించపరిచే విధంగా, ప్రజా జీవితంలో ఉన్నటువంటి కొన్ని రాజకీయ పార్టీలు దాన్ని సమర్థించడం అనేది ఇంకా భారత రాజ్యాంగాన్ని తూట్లు పడవడానికే వీళ్ళు సిద్ధపడ్డారా అనేటువంటి భావం కలిగిస్తూ ఉంది. రాజ్యాంగం కానీ భారతదేశాన్ని ముందుకు నడిపిస్తూ ఉంది. మనకు ఒక దేశానికి ఒక రాజ్యాంగం, ఒక పవిత్ర గ్రంథంగా భావించేటువంటి మన ప్రభుత్వాలు, మన సమాజం, అందులో అనేక మతాలు ఉన్నాయి, అనేక వర్గాలు, వర్ణాలు, కులాలు ఇన్ని కలగలిపినటువంటి రాజ్యాంగం బహుశా భారతదేశానికి ఈ ప్రపంచంలోనే ఒక అత్యున్నతమైనటువంటి స్థానం ఉంది. దురదృష్టం, ఇటీవల కొంతమంది దాన్ని పెడర్దాలు తీసే విధంగా, దానికి రకరకాలైనటువంటి భావాలను, భాషలను కలిపి ప్రజల యొక్క మనోభావాలు దెబ్బతినే విధంగా, మరి ముఖ్యంగా భారతీయులుగా ఉండి హిందువులుగా ఉన్నటువంటి వారి యొక్క మనోభావాలు దెబ్బతినే విధంగా ఇవాళ వ్యాఖ్యలు చేయడం అనేటువంటిది చాలా బాధాకరం. ఎవరో ఒకరు వ్యాఖ్యలు చేశారు కదా, అంతటితో దాన్ని వదిలేద్దాం అనుకుంటే మరింత బాధాకరమైంది ఏంటంటే, ప్రజాస్వామ్య వ్యవస్థను కించపరిచే విధంగా, ప్రజా జీవితంలో ఉన్నటువంటి కొన్ని రాజకీయ పార్టీలు